రమ్మని చెప్పారు సార్. ఏదైనా చూద్దాము అని చెప్పేసి రమ్మని చెప్పారు సార్. లెటర్ ఏదైనా అంటే వాళ్ళు 15 lakhs వరకే ఇస్తారంట సార్, ఇంకా ఇవ్వలేదు అని చెప్తున్నారు సార్. అదే సార్, వాడు చాలా పిచ్చి ఫ్యాన్ సార్. జూనియర్ చిన్నప్పటి నుంచి సార్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్. వాడికి నాకు లైఫ్లో ఏది కోరిక లేదమ్మా, ఓన్లీ ఒకటే కోరిక, నన్ను 27వ తేదీ వరకు బ్రతికించమ్మా, చాలు, ఎలాగైనా బ్రతికించు, నేను ఆ సినిమా చూస్తే చనిపోతే చాలు అని చెప్తున్నారు సార్. డిగ్రీ 2nd year సార్, ఎమ్రాన్స్ కాలేజ్ సార్. వి కౌశిక్ సార్. ఏమో తెలుసా, మామూలు ఫీవర్ అని చెప్పి అందుకని అన్ని హాస్పిటల్ తిరిగాం సార్. మళ్ళీ లాస్ట్కి ఇంకా మా వల్ల కాక రోయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. రోయ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ చెప్పారు సార్, జనవరి 21st నుంచి చూసాం సార్. మళ్ళీ ఫిబ్రవరి 21st ఇంకా మా వల్ల కాక బెంగళూరు కిడ్వే హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ చూసి అన్ని బోన్ మ్యారో అవన్నీ చేసి ఒక 2 weeksకి నడిచాడు. అంటే అబ్బాయి కాళ్ళు చేయులు ఏం పని చేయలేదు సార్. పని చేయని తర్వాత మళ్ళీ 2 weeksకి కొద్దిగా రెడీ అయ్యాను సార్. బాగానే ఉన్నాడు సార్. మళ్ళీ హైడ్రేషన్కి వచ్చేసరికి మొత్తం 70% బ్లాస్ట్ అయిపోయి, ఉన్నటువంటి 1 dayలోనే 70% బ్లాస్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక ఇంజెక్షన్ 3 lakhs అవుతుంది, అలాంటివి 12 కావాలి అని చెప్తున్నారు సార్. అవి వేస్తేనే బోన్ మ్యారో 0 కావాలంటే ఈ ఇంజెక్షన్స్ అంతా కీమోలో లాగా చేయాలంట సార్. అది ఒక్కటే ఉంది సార్. ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేస్తే అబ్బాయి బ్రతుకుతాడు. మళ్ళీ అబ్బాయి మొన్న టెస్ట్ చేశారట, D22 అనేది ఒక టెస్ట్ ఉంటుందంట సార్. అది టెస్ట్ చేశారు, అంటే ఈ అబ్బాయికి బోన్ మ్యారో చేస్తే కానీ బ్రతకడా అని చెప్పేసి అది టెస్ట్ చేశారు సార్. అది పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే కాదు, దానికి కానీ అవకాశం లేదు అని. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అని చెప్తున్నాను సార్.